కర్ణాటక కోలారు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 7 చనిపోయారు. బెంగళూరుకు వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో స్పాట్లోని 4 చనిపోగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఓ తల్లి, 5 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందారు. కర్ణాటక కోలారు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 7 చనిపోయారు. బెంగళూరుకు వెళ్తున్న బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో స్పాట్లోని 4 చనిపోగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఓ తల్లి, 5 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందారు. రైట్, యాక్సిడెంట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ రెడ్డి అందిస్తారు. ప్రసాద్ రెడ్డి, డీటెయిల్స్ ఏంటి? ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ప్రమాదంలో చిత్తూరు చెందినటువంటి 6 మంది మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. సుమారుగా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది. హొస్కోట దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా తిరుపతి నుండి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న ఆ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు అలాగే పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఈ బస్సులో ఘటనలో దాదాపుగా 6 మంది చనిపోగా మరో 16 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలైనాయి. వారందరినీ కూడా స్థానికులు, పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అందరూ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తంగా బస్సులో ఉన్నటువంటి వాళ్ళలో ఒకే కుటుంబంలో చనిపోయిన వాళ్ళలో 3 చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేశవరెడ్డి అలాగే తులసి, ప్రణతి చనిపోవడం జరిగింది. వీరందరూ కూడా అక్కడికిక్కడే మరణించగా క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరో 3 చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీళ్ళందరూ కూడా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మృతుల విషయానికి వస్తే చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఒక బీటెక్ విద్యార్థి తులసి కూడా మృతి చెందినట్లు అక్కడ చెప్తున్నారు. దీంతో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఆ విషాదకరణ ఘటనతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు. వీరందరికీ కూడా అక్కడ స్థానికుల నుంచి కుటుంబాలకు ఎవరైతే మరణించారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించారు. చిత్తూరు జిల్లా నుంచి కూడా చనిపోయిన వారికి క్షతగాత్రులకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటకకు చేరుకుని ఆసుపత్రులకి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి దగ్గర తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జ్యోతి.